ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు డాక్టర్ సునీల్ గారు, వెటర్నరీ డాక్టర్ ఉన్నారు. సో మనందరికీ తెలుసు. నమస్కారం సార్. సార్, జనరల్ గా పెట్స్ అనేటప్పటికీ అవి చాలా ఎమోషన్, చాలా ప్రేమను పంచుతాయి. కాబట్టి అవి మనకు ఒక తోడు అనే స్థాయికి మనిషి యొక్క ఆలోచన వెళ్ళిపోయింది. పెట్ ఇండస్ట్రీ కూడా అందుకే అంత విస్తృతంగా వాటికి డిమాండ్ పెరుగుతోంది. ప్రతి ఇంట్లో ఒక డాగ్ అనేది కామన్ గా మనకు కనపడుతోంది. అది క్యాట్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు. ఇదంతా పక్కన పెడితే చిన్నప్పటి నుంచి చదువుకున్నాం సాధు జంతువులు, అడవి జంతువులు అని. అంటే మనం పెంచుకునేవేవి, పెంచుకోకూడనివేవి కాదు, వాటికి దూరంగా ఉండాల్సినవేవి అనేటప్పటికి మనం ఎక్కువ చూస్తాం ఈ సింహం గాని, పులి గాని, పాములు గాని, వీటిని. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఆ ట్రెండ్. సోషల్ మీడియాలో చూస్తే లయన్స్ ని కూడా, అంటే క్రూర జంతువుల్ని కూడా మనిషి ప్రేమగా ఎలా ట్రీట్ చేయగలుగుతున్నాడు. వాళ్ళకి అసలు ఎంత సాహసం రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. బిహైండ్ ఎనీ రీజన్ ఉందా? అసలు ఏంటి సార్? ప్రపంచం మొత్తం ప్రేమ మీదే నడుస్తుంది అని అనుకుంటాం, బట్ అది మనుషులు ఓకే, బట్ జంతువుల్లో అది ఎట్లా ఉంటుంది? పెంపుడు జంతువులకైతే మనిషి స్టార్టింగ్ నుంచే జంతువుల్ని టేమ్ చేసుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ ఒక సహచర్యం చేశారు మొదటి నుంచి కూడా. అందులో ఆవులు అంటే వాటిని పాల ఉత్పత్తి గురించి అని, ఆవులు కానీ, ఎద్దులు కానీ, వాటి అవసరాల గురించి వాటిని ఉపయోగించుకొని వాటి ద్వారా లబ్ధి పొందుతూ వాటి ద్వారా పనులు చేయించుకొని వాటికి పోషణ పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. అదే దారిలో డాగ్స్ కూడా మొదటి నుండే మనిషికి దగ్గర అయిపోయాయి. కాబట్టి ఈ కొన్ని జంతువులు ఏవైతే మనం ఆవులు, మేకలు, గేదెలు, అలాగే పందులు, కోళ్ళు, వాటితో పాటు ఈ పిల్లులు, కుక్కలు కూడా దానిలోకి చేరిపోయాయి. మనిషికి దగ్గర అయ్యి మనిషితో పాటు బతుకుతున్నాయి. ఇప్పుడు అవి సపరేట్ గా వాటిని మనం వేరుగా చూడలేము. అలాగే అలా చూసుకుంటే పెంపుడు జంతువులు అయితే ఇంకా కుటుంబ సభ్యుల్లో ఒకరన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి ఏర్పడింది. ఒక డాగ్ ఉందంటే మనం దాన్ని డాగ్, కుక్క అనలేము. దానికి పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి పిలవాలి. మనం ఆ పేరు పెట్టి పిలిస్తే అది దాన్ని అర్థం చేసుకుంటుంది. తనకు పిలిచారని అర్థం చేసుకుని వస్తుందంటే అది ఎంతగా ఆ ఫ్యామిలీకి కాంటాక్ట్ అయింది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అయితే క్రూర మృగాల గురించి మనం చెప్పేటప్పటికి అవి అంటే మనకు భయం. అవి కూడా అదే రకమైన రెస్పాన్స్ ఇస్తాయి. ఎందుకంటే మృగాలు అనేసరికి అవి వాటికి హాని చేస్తామనే ఉద్దేశంతో అవి అటాక్ చేసి చంపేయడానికి చాలా సందర్భాలు మనం చూసాం. అంటే చాలా మంది వాటిని మచ్చిక చేసుకునే ఆస్కారం అయితే లేదు. కొంతమంది మటుకు మనం చూస్తున్నాం ఇప్పుడు. వాళ్ళు వాటిని కూడాను పెంపుడు కుక్కలాగా మనం పెంచుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు చేయగలిగారంటే నిజంగా వాళ్ళ ధైర్యం మెచ్చుకోవచ్చు. అలాగే టేమింగ్ యాక్టివిటీ అనేది ఏంటంటే ఒక రోజులో అయ్యేది కాదు. బట్టి చిన్నపిల్లల నుండి కూడా వాళ్ళు తీసుకొస్తారు. ముఖ్యంగా చాలా మంది యూట్యూబ్లో నేను చూసాను, వాళ్ళు ఏంటంటే కబ్స్ని తీసుకొస్తున్నారు. కబ్స్ని చిన్నప్పటి నుండి వాళ్ళు టైమింగ్ చేసుకొని వాటిని అలవాటు చేసుకొని పెంచుతూ ఉన్నారు. వాటికి సపరేట్ ఎంక్లోజర్స్ పెట్టున్నారు. అయితే అది వాళ్ళకు మట్టుగా రెస్పాండ్ అవుతుంది. అది వేరే వ్యక్తులకి అంత దీనిగా రెస్పాండ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది మనం గమనించాలి. వాళ్ళకి మట్టుగా ఇంకా మనం పెంపుడు కుక్కలు ఎలాగైతున్నా అలాగే వాళ్ళు చేసుకోగలరు. కాదంటే చిన్నప్పటి నుండి కూడా దానికి పెంచడం, వాటికి ఫుడ్ ఇవ్వడం కానీ, దేనికైనా సరే ఏ జంతువుకైనా మనిషికైనా ఫుడ్ అనేది మీడియా. దానికి దగ్గర అవ్వడానికి మీడియా. అలాగే దానికి ఏదైనా దానికి అవసరమైన ఫుడ్ ఇవ్వడం, అవసరమైన ఫుడ్ వచ్చేస్తుంది దానికి. అంటే అది ఇంకా ఎక్కడికి పరిగెత్తి ఇంకా వేటాడాలి, చంపాలి, తినాలి ఆ కాన్సెప్ట్ ఇప్పుడు దానిలో మైండ్ నుండి నెమ్మదిగా దూరం అయిపోతే దీనికి టైం అవుతుంది. లేదంటే ఇబ్బందే. మనిషి కూడా ఒక రకంగా దానికి తినే ఆహారమే. పుళ్ళు, సింహాలు వాటికి మనిషి కూడా ఒక ఆహారమే అయినప్పుడు కూడాను దానికి ఆహారం అందించేవాడు ఒక ఆయన ఉన్నాడు. అతను ఓనర్ ఉన్నాడు కాబట్టి అతన్ని బిలీవ్ చేస్తాడు. ప్రతి యానిమల్ కూడాను కొంత బిలీఫ్ అనేది వాళ్ళకి సైకలాజికల్గా కొంత అటాచ్మెంట్ అనేది ప్రతి జంతువుల్లో కూడా ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆవులు కానీ, గేదెలు కానీ అవి కూడా మనకు
ఫుడ్ టైం పెడతాం కాబట్టి వస్తాయి. మళ్ళీ అదే చూడండి, ఇక్కడ మనకి ఈ ఏరియాలో తీసుకుంటే ఇక్కడ రైతులు ఉన్నారు, పాడి రైతులు ఇక్కడ మనకి వాళ్ళకి ఉండే జాగాలో తక్కువ, ప్లేస్ తక్కువ. వాళ్ళకు 10 పశువులు ఉంటాయి, వాళ్ళు పెట్టుకోలేరు. వాళ్ళు పెట్టుకుని ఎక్కడ పెడతారు? వాళ్ళు వదిలేస్తారు. ఎప్పుడు వదిలేస్తారు? పాలు తీసినంటే వదిలేస్తారు. అవి ఊరంతా తిరిగి మళ్ళీ సాయంత్రం పాలు తీసే టైంకి వచ్చేస్తాయి. అవి ఎలా గుర్తుపెట్టుకున్నా అతనే అని వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వేరే వాళ్ళు ఫుడ్ పెడితే వెళ్ళిపోతాయి, వెళ్ళవు. అది ఒక రకమైనటువంటి సైకలాజికల్ అటాచ్మెంట్ అనేది ప్రతి జంతువుకి మనిషికి ఉంటుంది. ఆ లింకప్ అయితే కనుక ఖచ్చితంగా అవి మన మాట వింటాయి. పుల్లనే కాదు, మన యూట్యూబ్ లో చాలా రకాలు చూస్తాం. దారిపై కూడా వాటికి హెల్ప్ చేసి వాటిని ట్రీట్మెంట్ చేసి బాగా చేస్తే ఆటోమేటిక్ గా అవి వాళ్ళ తల ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావటం మనం చాలా ఆశ్చర్యంగా ఉంటది. అంటే ఎవ్రీ లివింగ్ బీయింగ్ లో ఏంటంటే ఒక రకమైన ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఉంది వాటికి ముందు నుండి. అదొక ఇన్నేట్ గా ఉంది. ఇక్కడ మనకి భయం లేదు అనేది వాళ్ళ మైండ్కి వస్తుంది. ఇక్కడ మనకు ఆహారం దొరుకుతుంది, ఇక్కడ మన సంతతిని పెంచుకోవచ్చు, ఇక్కడ ఉంటే కనుక మనకు ప్రొటెక్షన్ ఉంటుంది అనేవి ఆ జంతువులో అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ఏంటంటే అవి నమ్మితే వస్తాయి. నమ్మలేదు అంటే మటు ఖచ్చితంగా రావు, అటాక్ చేస్తాయి. సరే, ఒక డౌట్ ఉంది. జూలో క్రూరమైన జంతువులు బంధించి అంత దూరం నుంచి చూసి వెళ్ళిపోయే పరిస్థితి నుంచి వాటిని మనిషికి అనుకూలంగా మార్చుకొని మనుషులు సెల్ఫీలు కూడా తీసుకునే స్థాయికి వాటిని మార్చేశారు. దాన్ని ఏమనాలి? ఆ టేమింగ్ అంటే ఆ ప్రేమని, ఆ ట్రైనింగ్ ని వాటిని ఎలా చెప్తారు? అంటే మెడికల్ టెర్మినాలజీలో కొన్ని ఉంటాయి కదా, సో దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు. లైక్ ఇప్పుడు పాముని ఇంత దగ్గర దాని కళ్ళల్లో పెట్టి దాంతో ముద్దు పెట్టించుకున్నట్టు చూస్తున్నాం. ఒక్కోసారి అదే కాటేసి చంపుతోంది. బట్ కొన్ని మాత్రం మిరాకిల్ గా ట్రీట్ చేస్తున్న విధానం. సింహాలు, పులులు వీటితో వాటిపైన ఇలా నిమురుతూ ఫోటోలు తీసుకునేదాకా అవి సహకరించగలుగుతున్నాయి. ఏంటి అసలు అది? ఇది టేమింగ్ విధానమే ఉంటుందండి. ఇప్పుడు ఏనుగులకైతే ఒక రకమైన శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణలో కొన్నిసార్లు వాటికి కొంత కష్టపెడతారు కూడా. ఇప్పుడు ఏ జంతువు కూడా సడన్ గా టేమ్ అయిపోతుంది. సర్కస్ లో ఉన్నాయి అనుకోండి, చాలా వరకు వాటికి ఫుడ్ ఇవ్వకుండా మార్చి దాని మాట వినేలాగా చేసుకోవాలి. గ్రాడ్యువల్ గా మాట వినేలాగా చేసుకుంటే అతని మాట వింటే నాకు ఫుడ్ దొరుకుతుంది అనేది ఆ మైండ్ లోకి చొప్పిస్తారు బేసిక్ గా క్రూర మృగాలకైతే. లేదంటే అవి టేమ్ అవ్వవు. అలా అని వాటి ఆకలి తీర్చుకోవడానికి అవి వేటాడడానికి బయటికి వెళ్ళే స్కోప్ కూడా ఇవ్వరు. అలాగే ఏంటంటే వన్స్ ఏ జంతువుకైనా ఫుడ్ టైం టు టైం దొరికితే అది ఎక్కడికి పోదు. అంటే ఆ వ్యక్తికే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎవరైతే పెంచుతుంటారో ఆ వ్యక్తికే ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా వ్యాలిడ్. వీళ్ళు ఇప్పుడు ఒక ఓనర్ దగ్గరికి వెళ్తాం, తను పెంచుకుంటున్నటువంటి సింహమో పులో ఆయన మాట వింటుంది కాబట్టి మనం కూడా దాంతో సరదాగా గడుపుదామని వెళ్తే అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. 1-to-1 రిలేషన్ మాత్రమే అవి మెయింటైన్ చేస్తాయి. ఆయన ప్రెజెన్స్ లో ఏమనకపోవచ్చు, కొంత ఆయన మాట వినొచ్చు. బట్ ఆయన అబ్సెన్స్ లో మట్టుకు మనం రానివ్వదు. ఈవెన్ డాగే రానివ్వదు. ఒక ఇంట్లో మన దూరం అంటే అది ఇంకా అరుస్తుంది, మనం వెళ్ళిపోయినంత వరకు అరుస్తుంది. అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్ చెప్పాలి అప్పుడు అవుతుంది, లేదంటే ఆగదు. దీనికే అది అడ్జస్ట్ అయి ఉంటుంది, అంటే దీనికే అది ఇదే ఉంటుంది తప్పించి మనం అది అందరి మాట వింటుందని మనం వెళ్ళాయంటే చాలా ఇబ్బందులు పడతాం. సో చాలా మంది ట్రీట్మెంట్ కి పప్పీస్ ని తీసుకొస్తూ ఉంటారు కదా, అంటే వాటికి ఏమైంది, దాని మెడికేషన్ అదంతా మీరు చూసుకుంటారు. కానీ తీసుకొచ్చినప్పుడు ఆ ఓనర్ యొక్క ఎమోషన్ ఎట్లా ఉంటది అది మీరు మాత్రమే చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను ఒక పెట్ ని పెంచుకున్నాను అనుకోండి, దాని బిహేవియర్ లో ఏదైనా మార్పు వస్తే నేను తట్టుకోలేను దాన్ని, ఎందుకంటే ఒక ఓన్ చేసుకున్నాం ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అవుతుంది. వారు వచ్చినప్పుడు మీరు దానికి ఈ హెల్త్ కండిషన్ ఇలా ఉందని చెప్పినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు? ఇది సెన్సిటివ్ ఇష్యూ ఇది, ఎందుకంటే చాలా ఓనర్స్ చాలా అడిక్ట్ అయి ఉంటారు. మై సెల్ఫ్ ఐ మై డాగ్ ఓనర్. ఎంత ఎడిక్షన్ అంటే ఇంకా అది దాని యాక్టివిటీస్ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాం. తిన్నదా లేదా, బయటకు వెళ్ళిందా, బయటకు వాష్రూమ్ అని చేసి వచ్చిందా లేదా, సాయంత్రం కరెక్ట్ తిన్నదా లేదా, డల్గా ఉందా లేదా, రెస్పాండ్ అవుతుందా లేదా, అంత ఇంట్రెస్ట్ డాగ్ ఓనర్స్ మీద ఫోకస్ ఉంటాయి.
అలాంటిది దానికి ఫలానా జబ్బు వచ్చింది అని చెప్తే మటుకు వాళ్ళు తట్టుకోలేరు. లిటరల్ గా దే విల్ వీక్. అలా ఏడుస్తారు ఖచ్చితంగా. ఒకవేళ ఇది పొరపాటున నేనే మా ఈ జబ్బు తగ్గదమ్మా ఇది ఇంతేని ఇంకా కష్టం అని అనేసామంటే మటుగా ఖచ్చితంగా మనం తిట్టుకొని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అది హ్యూమన్ కాదు పెట్ అని డిక్లరేషన్ మీకు ఉంటది యాజ్ ఏ డాక్టర్ గా. ఇది అవ్వదమ్మా అని మీరు చెప్పడానికి కూడా మీరు భయపడతారు. ఎందుకంటే దానికి ఒక పద్ధతిలో చెప్పుకొని వెళ్ళాలి. మనం ఇలా నెగిటివ్ గా చెప్పేసరికి ఇంకా లేదు, మనం ఇంకొక ఆప్షన్ చూడాలి, ఇంకా వేరే డాక్టర్ దగ్గర ఇంకో ఒపీనియన్ తీసుకోవాలని వేరే డాక్టర్ దగ్గర కూడా వెళ్తారు. అంటే అంత ఎఫెక్షన్ అంత లవ్ వాళ్ళ దాని మీద డెవలప్ అయిపోతుంది. చాలా ఇదన్నమాట. ఒక ఆయన కాంట్రాక్ట్ లో పనిచేస్తాడు. ఆయన 6,000 అలా ఉంటది, 15,000 అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అతను డాగ్ కి హార్ట్ కంప్లైంట్ ఉంది. అది లేదా ఏజ్డ్, అది కూడా ఏజ్డ్, అబౌట్ 10 years. హార్ట్ కంప్లైంట్ ఉంది. ఇలాగా హార్ట్ కంప్లైంట్ ఉందని చెప్తే ఓకే సరే సార్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వేయాలంటే ఏం లేదన్నా ఆయనకు ఒక నెలకి 8,000 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ నాకు ఆశ్చర్యం, ఆయన అవి పర్చేజ్ చేసుకుని వేస్తున్నాడు. హార్ట్ ని కంప్లీట్ గా రికవర్ చేసే ఛాన్స్ లేదు. అయినప్పుడు కూడాను దాన్ని బేర్ చేస్తున్నాడు. దాన్ని అంత ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఇంకా లైవ్ లో పెడుతున్నాడు అంటే చూడండి ఎంత ఇంట్రెస్ట్ డాగ్ ఉంటుంది అందులో. ఇంకా మరి దాన్ని మనం చెప్పలేము. వెరీ ఇంట్రెస్ట్ సంథింగ్. కొంతమంది అంటే వదిలేండి, కొంతమంది అందరిలోనూ ఉంటారు, కొంతమంది వీళ్ళు పట్టించుకోరు, సర్లే పోయింది అనుకుంటారు. కానీ చాలా ఎక్కువ మట్టుగా ఈ దీంట్లో ఉంటారు. డాగ్ ఎలాగైనా క్లియర్ చేసేయాలి అన్న మైండ్ లో కూడా చాలా మంది ఉంటారు. ఏది చెప్పినా కూడా చాలా బాధపడతారు. మనం కొద్దిగా సెన్సిటివ్ గా నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకేసారి అవుట్ రైడ్ గా బాంబు పేలుస్తాం బట్టుగా వాళ్ళు ఫీల్. సో పప్పీ అనేటప్పటికి ఎంత ఎమోషన్, మీరు చెప్పినట్టు ఇది చాలా సెన్సిటివ్ అంశం. చుట్టాలు ఎవరైనా కాల్ చేసి అమ్మ ఎలా ఉందిరా, నాన్న ఎలా ఉన్నారో అని అడుగుతూనే పప్పీ దాని పేరు ఏదైతే అది ఎలా ఉందిరా అని అడుగుతారు. ఎందుకంటే అంత కనెక్టింగ్ అయిపోతాం పెట్స్ తో. పెట్స్ ని ఏదో పెంచేసామా ప్యాషన్ గా, అదొక ఇప్పుడు ఇంకొంత చెప్పాలంటే కాస్ట్లీ బ్రీడ్ మెయింటైన్ చేయడం ఒక స్టాటిస్టిక్, అంటే స్టాటస్ సింబల్ గా కూడా మారిపోయింది సార్. సో ఈ నేపథ్యంలోనే ఈ పెట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఎమోషన్సే కాదు, వాటి హెల్త్ కండిషన్స్, వాటి లైఫ్ స్పాన్. ఇంకోటి మీరు చెప్పారు సార్, ఒరిజినల్ బ్రీడ్ కి తర్వాత క్రాస్ బ్రీడ్ కి. సో మనం ల్యాబ్ కొన్నాం కదా, దానికి ఉన్న క్వాలిటీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా క్రాస్ బ్రీడింగ్ లో? అన్ని రావు. జనరల్ గా 50-50 కదా, తల్లి నుంచి తండ్రి నుంచి 50-50 జెనెటిక్స్ క్యారీ అవుతాయి. కాబట్టి అన్ని లక్షణాలు రాకపోవచ్చు. దాని సైజు లో గానీ, మొహం తోలక షేప్ లో గానీ, మొహం ఆకారంలో గానీ అన్ని లక్షణాలు రావు. హాఫ్ వస్తాయి జనరల్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు